గత 10 సంవత్సరాలుగా ఒంటరిగా జీవిస్తున్న జిమ్మీ అనే వ్యక్తి ప్రతిరోజు స్టెతస్కోప్ ఉపయోగించి పక్కింట్లో ఏం జరుగుతుందని రహస్యంగా వింటూ ఉండేవాడు. కానీ ఇది అతనికి సరిపోలేదని భావించి రహస్యంగా గోడకు రంధ్రం చేసి ఒక చిన్న కెమెరాను అమర్చాడు. అయితే అతను ఊహించిన దానికి బదులుగా ఒక గ్యాంగ్ బ్యాంకు దోపిడీ ఎలా చేయాలని వాళ్ళు మాట్లాడుకోవడం చూశాడు. జిమ్మీ ఆసక్తిగా వినడం మొదలుపెట్టగానే ఆ గ్యాంగ్ బాస్ తన సహచరుణ్ణి ఒక కత్తిపోటుతో చంపేశాడు. భయంతో వణికిపోయిన జిమ్మీ వెంటనే పోలీసులకు ఫోన్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ అదే సమయంలో పోలీస్ చీఫ్ ఆ గదిలోకి ప్రవేశించాడు. అప్పుడు జిమ్మీకి అర్థమైంది పోలీస్ చీఫ్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యాడని. జిమ్మీ ఈ విషయాన్ని పైనుండే లీసాకు చెప్పాలనుకున్నాడు. కానీ అప్పుడే ఆమె గొంతు పక్కింటి స్త్రీ గొంతు ఒకేలాగా అనిపించింది. అతనికి ఒక్కసారిగా అర్థమైంది లీసా దొంగలు పంపిన గూఢచారిని, అతన్ని గమనించేందుకు ఇంట్లో అద్దెకు చేరిందని. జిమ్మీ శారీరక వైఫల్యం కారణంగా వీల్ చైర్లో ఉంటూ అద్దె ద్వారా వచ్చే డబ్బులతో బతికేవాడు. అయితే దొంగల ప్లాన్ విన్న జిమ్మీ వారి నుండి డబ్బులు దొంగలించాలని నిర్ణయించుకున్నాడు. అప్పుడు జిమ్మీ వాళ్ళ మాటలు రహస్యంగా వినడం ద్వారా దొంగలు బ్యాంకులోకి టన్నెల్ తవ్వి డబ్బును ఒక చిన్న కార్టు ద్వారా రవాణా చేయాలని ప్లాన్ చేస్తున్నారని తెలుసుకున్నాడు. అదృష్టవశాత్తు ఆ టన్నెల్ అతని ఇంటి కింద నుండి వెళ్తుంది. అందుకే అతను తన గదిలో రంధ్రం చేసి కార్టు వెళ్తున్నప్పుడు డబ్బులు ఎలా తీసుకోవాలని ప్లాన్ చేశాడు. ఈ ప్రణాళిక ఎవరికీ తెలియకుండా ఉండడానికి అతను లీసా డ్రింకులో మత్తుమందు కలిపి ఆమెను కట్టేశాడు. లీసా యొక్క కూతుర్ని తన కుక్కతో ఆడుకోమని వేరే గదిలో బంధించాడు. అంతా సిద్ధం చేసిన జిమ్మీ తన గదిలో పెద్ద రంధ్రం తవ్వాడు. దొంగలు విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో అతను రహస్యంగా టన్నెల్లోకి దిగి పరిస్థితిని సర్వే చేశాడు. కానీ తిరిగి వచ్చే సమయంలో ఒక దొంగ అతనికి ఎదురుపడ్డాడు. భయంతో జిమ్మీ వెంటనే మూలకు దాక్కొని ముఖంపై బురద రాసుకొని ఎవరూ తను గుర్తుపట్టకూడదని ప్రార్థించాడు. ఈ సినిమా పేరు అట్ ద ఎండ్ ఆఫ్ ది టన్నెల్.